విద్యార్థులు 10th తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే మంచి ఉద్యోగం, కెరీర్ బాగుంటుందో ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ముందున్న మరో మంచి మార్గం పాలిటెక్నిక్. ఎందుకంటే 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేశాక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత చెల్లించాలి, ఈ కోర్సులో ఎలాంటి ఉద్యోగాలు చేయవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి మే 13న పాలిసెట్ 2025 పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ కన్వీనర్ పుల్లయ్య మార్చి 18న షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం ₹250, ఇతరులకు ₹500గా నిర్ణయించారు. ఏప్రిల్ 19 చివరి తేదీ. ₹100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, ₹300తో 23 వరకు అవకాశం ఉంది. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు. పాలిటెక్నిక్లలో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే. అందులో 85% స్థానిక, మిగిలిన 15% స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్లలో 4 ఏళ్లు ఇక్కడ చదివితే లోకల్ గా పరిగణిస్తారు. స్థానికేతర కోటా అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు. పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్, మైనింగ్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, ఫార్మసీ. ఈ కోర్సుల వ్యవధి సాధారణంగా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ డిప్లొమా పూర్తి అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి పలు కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. లేదా ఈసెట్ ప్రవేశ పరీక్ష రాసి బీటెక్ లో నేరుగా 2వ సంవత్సరంలోకి చేరే అవకాశం ఉంటుంది. అందరిలానే మళ్లీ బీటెక్ చేసి గ్రాడ్యుయేట్ కావచ్చు. ఏ కోర్సులకు ఏ ఉద్యోగాలు ఉంటాయి? డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, రహదారులు, భవనాలు, రైల్వేస్, సర్వే, డ్రాయింగ్, వాటర్ సప్లై, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విభాగాలు కాంట్రాక్టర్ గా ఉద్యోగం చేయవచ్చు. కంపెనీలు డిఎల్ఎఫ్, యూనిటెక్, జైపీ అసోసియేట్స్, మైటాస్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఫుంజ్ లాయిడ్, ల్యాంక్ ఇన్ఫ్రా. కెరీర్: సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల కెరీర్ సైట్ ఇంజనీర్ గా మొదలై ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లుగా పనిచేసి కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకు చేరవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు: జెన్కో, ట్రాన్స్కో, డిసిఎల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ లో మెయింటెనెన్స్ స్టాఫ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, వైరింగ్ కన్సల్టెన్సీ వైండర్లుగా ఉద్యోగాలు ఉంటాయి. కంపెనీలు సీమెన్స్, సుజ్లాండ్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, టాటా పవర్, ఎన్హెచ్పిసి, నెవైలీ లిగ్నైట్. కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై అనుభవంతో సూపర్వైజర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ లో స్వయం ఉపాధి. కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీలతో పాటు ఇతర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ట్రైనింగ్ సంస్థల్లో జాబ్స్ లభిస్తాయి. కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్ తో మొదలై సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు: మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్, సేల్స్ కు సంబంధించిన వర్క్ షాప్లు, గ్యారేజీలు, కంపెనీలు వోల్టాస్ ఏసీసీ లిమిటెడ్, బీఓఎస్ సిహెచ్, హిందుస్థాన్ యూనిలెవెల్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఇన్ఫోటెక్. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు: మైన్స్, ఎస్సీసీఎల్, ఎన్ఎండిసి. కంపెనీలు సింగరేణి క్యాలరీస్, ఎన్ఎండిసి, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉద్యోగాలు: డిడి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, రేడియో, టీవీ సర్వీసింగ్ లో స్వయం ఉపాధి. సేల్స్ సర్వీస్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కంపెనీలు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, టాటా.